హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎండలు అయితే అదిరిపోతున్నాయండి. సెలవులకి పిల్లలు అవి హాస్టల్స్ నుంచి బంధువులు వీళ్ళకి వస్తూ ఉంటారు కదండి. పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం కదండి. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముఖ్యంగా ఎండలు బాగా ఉన్నాయండి, వాటర్ ఎక్కువగా తాగండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానము చూసేద్దామండి. ఒక అరకిలో రైస్ తీసుకున్నానండి. చూడండి, ఈ బౌల్లో కరెక్ట్గా అరకిలో పట్టిందనమాట. ఇది లోట. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక 2 టైమ్స్ కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టాలండి. బిర్యానీ చేసుకునే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది, రైస్ బాగా వస్తుందండి. ఇక్కడ 2 టైమ్స్ కడిగేసి నానబెట్టాను. ఇప్పుడు దీనికి అరకిలో రైస్ తీసుకున్నాను కదండి, బాస్మతి రైస్. అరకిలో చికెన్ అనమాట. నీట్గా ఒక 3 టైమ్స్ కడిగి పెట్టాను. తర్వాత రైస్ నానబెట్టాను. 2 టమాటోస్ కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ తరిగి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పెరుగు అరకప్పు, 3 స్పూన్లు పచ్చికారం అండి. దీనిలోకి పచ్చికారం అయితే బాగుంటుంది. ఒక నిమ్మకాయ, పచ్చిమిర్చి ఒక 3, గరం మసాలా 1 స్పూను, 2 స్పూన్లు ధనియాలు జీలకర్ర పొడి, పసుపు ఒక 1/2 స్పూన్ అండి, సరిపడినంత సాల్టు, అలాగే పచ్చి జీడిపప్పు, కొంచెం షాజీరా ఒక 1/2 స్పూను, ఇక్కడ అనాస ఒక 4 అండి, లవంగ మొగ్గులు ఒక 10, యాలకులు ఒక 6, దాల్చిన చెక్క కొద్దిగా, మిరియాలు ఒక 4, బిర్యానీ ఆకు కొద్దిగా, దాల్చిన చెక్క ఒక అంగుళం వరకు తీసుకున్నానండి. ఇదంతా కూడా రెడీ చేసుకుంటే బిర్యానీ ఈజీ అయిపోతుందండి, ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్ అయితే మనం నానబెట్టామండి. చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాము. ఈ చికెన్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసేసి సగం వేసానండి. దీనిలో మసాలా ఒక 1/2 స్పూను, జీలకర్ర ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వరకు వేసాను. సరిపడినంత సాల్టు, కారం, పచ్చి కారం తీసుకోవాలండి, 2 స్పూన్లు యాడ్ చేశాను, చిన్న స్పూన్ అండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి, నిమ్మరసం ఒక కాయ అండి, 2 చెక్కలు కూడా పిండేశాను. చూడండి, ఇక్కడైతే ఇదంతా కూడా కలిపేసండి. ఉప్పు, కారం, పసుపు ఇవంతా కూడా పట్టే విధంగా, ముక్కలకు పట్టే విధంగా మ్యాగ్నేట్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. రైస్ పెట్టాము, ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ చూసినట్టయితే అరగంట అయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. జాయింట్స్ తీసుకున్నాం కదా, అవి తిప్పడానికి బాగుంటుందని తీసుకున్నాను. వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, అనాస ఇవి వేసేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసి ఇదంతా కలుపుకోవాలండి. ఈ టమాటో ఒకసారి ఇదంతా కలుపుకొని కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా కలిపి ఇదంతా కూడా మగ్గనివ్వాలి. 1 నిమిషం పాటు మగ్గనిస్తే సరిపోతుందండి. దీనిలో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను మనం యాడ్ చేసుకోవడమేనండి. చూడండి, ఇక్కడైతే ఇది వేగాయి. మ్యాగ్నేట్ చేయగా మిగిలిన మసాలా యాడ్ చేయాలండి. ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేయాలండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం చికెన్ ముక్కలు వేసాం కదండి, ఇదంతా కూడా సిమ్లో ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మొత్తం మసాలాలు, కారం, ఉప్పు, పసుపు పట్టే విధంగా మగ్గనివ్వాలండి. ఈలోపు పక్క స్టవ్ మీద మనం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని సరిపడినంత వాటర్ పోసుకొని మిగిలిన మసాలాలన్నీ వేసి కొత్తిమీర కూడా వేసేసండి, షాజీరా ఇది వేసేసి మూత పెట్టి ఎసరు రానిద్దామండి. ఈ లోపల చూసినట్టయితే మనం ఇది సిమ్లో పెట్టి ఉంచాం కదండి, ఇది అప్పుడప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి, లేనట్టయితే అడుగు అంటుకుంటుంది అనమాట. చూడండి, ఇదైతే బాగా మగ్గుతుంది. ఇలా మగ్గేటప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసి ఇదంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి.
ఈ విధంగా పెరుగంతా కలిసే విధంగా ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో మగ్గనివ్వాలండి. ఇది గ్రేవీ అవుతుంది అనమాట. ఈ కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి. మనం ముందు ముక్కల్లో కొద్దిగా యాడ్ చేసాం కాబట్టి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ముందు ఒక 2 వేసాను, ఇప్పుడు ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. సరిపడినంత సాల్ట్ మనం ముక్కలకు పట్టించాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇదంతా సిమ్లో పెట్టేసి అలా ఉంచాలి. ఈలోపు మనం బిర్యానీ రైస్కి ఎసరైతే మరిగిపోయిందండి. దానిలోకి సరిపడా సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఆయిల్ వేసానండి. ఆయిల్ పొడి పొడిలాడుతూ రైస్ ఉండాలంటే కొంచెం ఆయిల్ వేయాలి. ఇదంతా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని తీసుకొని మనం ఈ ఎసరులో వేసేయాలండి. వేసేసి ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ ఉడకనివ్వాలి. ఈలోపు మనం ఈ చికెన్ ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దాము. దగ్గరగా అయింది కదండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసేసాను నేను. దీనిలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి దీని మీద మూత పెట్టేసండి. సిమ్లోనే ఉంచాను చికెన్ అయితే. ఇప్పుడు రైస్ అయితే ఉడుకుతుందండి. రైస్ మీకు 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం 70% ఉడికింది. ఇప్పుడు అన్నం ఎలా అయితే వంపుతామో ఆ విధంగా వంపేసి అసలు వాటర్ లేకుండా ఈ విధంగా ఉన్న రైస్ని వెంటనే మనం ఈ చికెన్లోకి యాడ్ చేసేయాలండి. రైస్ అంతా కూడా యాడ్ చేసేసి మొత్తం సమానం చేసేసి ఇదంతా కూడా లెవెల్ చేసేసండి. అప్పుడు దాని మీద మనం కొంచెం గార్నిష్ అది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ పచ్చి జీడిపప్పు అండి, వేయించింది కాదనమాట. ఈ జీడిపప్పు ఇలా వేస్తేనే బాగుంటుంది. ఈ జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి దీనిలో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశానండి. ఫైనల్గా నెయ్యి యాడ్ చేసినట్టయితే మగ్గుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్ త్వరగా మగ్గుద్ది. ఇప్పుడైతే ఒక మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చేద్దామండి. చూడండి, రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ మగ్గిపోయింది, ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేద్దామండి. అడుగు అంటుకోలేదు, చాలా బాగా వచ్చింది రైస్ అయితే. రైసు దమ్ బిర్యానీ కూడా అదిరిపోయిందండి. పీస్ కూడా పాడవలేదనమాట. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ బిర్యానీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ దమ్ బిర్యానీ వచ్చేసి ఫైనల్గా లుక్ అయితే ఎలా వచ్చిందండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.